తప్పు చేసినందుకే జైలుకు వెళ్లాల్సి వస్తోందని కేటీఆర్ భయపడుతున్నారని అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కేటీఆర్ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు కేటీఆర్ తీరు ఉందన్నారు కడియం. రైతులకు బోనస్ ఇస్తామంటే హరీష్ రావు అంతా బోగస్ అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు కడియం శ్రీహరి. ఎందుకు జైలు పోతావు భయ్? మరి కడియం శ్రీని ఎవరు జైల్లో పెడతలేడు? ప్రతాప్ రెడ్డి ఎవరు జైల్లో పెడతలేడు? కడియం శ్రీని జైల్లో పెట్టినప్పుడు నిన్నెందుకు జైల్లో పెడతారు? అంటే బిడ్డ నువ్వేదో తప్పు చేసినావు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తీసుకున్నట్టుగా నువ్వేదో తప్పు చేసినావు, నువ్వేదో అవినీతి చేసినావు, నువ్వేదో అక్రమాలు చేసినావు, నువ్వేదో భూ కబ్జాలకు పాల్పడవు కాబట్టే భయపడుతున్నావు. మరి కడియం శ్రీని భయపడతలేడే? కడియం శ్రీని ఎవడన్నా ఒక్క పోలీస్ కేసు లేదే, ఎవరు టచ్ చేసే ధైర్యం లేదే, మరి నీకెందుకు ఈ బాధ అని నేను అడుగుతున్నా.